ఆ అమ్మాయి అని ఆకాష్ అంటుంటే, అమ్మాయా అంది ఆకాష్ వాళ్ళమ్మ. అవునమ్మా, భలే క్యూట్గా ఉంది అన్నాడు ఆకాష్. ఆహా అని ఆకాష్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, నీకు ఇలాంటి పిల్లని కోడలుగా తీసుకొస్తా అమ్మా అన్నాడు ఆకాష్ నవ్వుకుంటూ. అలాంటి అమ్మాయి ఏంటి, అదే అమ్మాయిని తీసుకొస్తానుండు అంటూ ఆ అమ్మాయిని చూస్తూ ఉండగా తను ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటున్నట్టుగా అనిపించింది ఆకాష్కి. ఏడుస్తోందమ్మా పాపం అని ఆ అమ్మాయి వెళ్ళే వైపుగా చూశాడు ఆకాష్. అమ్మా, తనేదో సూసైడ్ పాయింట్ వైపు వెళ్తోందమ్మా, నాకేంటో తేడాగా అనిపిస్తోంది, ఉండు నేను మళ్ళీ కాల్ చేస్తా ఆగు అంటూ రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా లారీ వచ్చి గుద్దటంతో అక్కడికక్కడే చనిపోయాడు ఆకాష్ అంటూ ఆకాష్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉండగా షాక్లో కింద కూర్చుండిపోయింది ఆశ. కాసేపటి సైలెన్స్ తర్వాత ఆశ ఇంకా కీర్తి ఆకాష్ వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చేశారు. ఆశ ఇంకా అదే సైలెన్స్లో ఉండగా, అంటే నువ్వు మాట్లాడింది ఆకాష్ తోడు కాదా అని కీర్తి అడగగా, కాదు అన్నట్టుగా మెల్లగా తలూపుతుండగా, ఆకాష్ ఆత్మతోనా అని కీర్తి అనగా ఇద్దరు ఒకళ్ళనొకరు చూసుకొని షాక్ అయ్యారు. ఆ అమ్మాయి అని ఆకాష్ అంటుంటే, అమ్మాయా అంది ఆకాష్ వాళ్ళమ్మ. అవునమ్మా, భలే క్యూట్గా ఉంది అన్నాడు ఆకాష్. ఆహా అని ఆకాష్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, నీకు ఇలాంటి పిల్లని కోడలుగా తీసుకొస్తా అమ్మా అన్నాడు ఆకాష్ నవ్వుకుంటూ. అలాంటి అమ్మాయి ఏంటి, అదే అమ్మాయిని తీసుకొస్తానుండు అంటూ ఆ అమ్మాయిని చూస్తూ ఉండగా తను ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటున్నట్టుగా అనిపించింది ఆకాష్కి. ఏడుస్తోందమ్మా పాపం అని ఆ అమ్మాయి వెళ్ళే వైపుగా చూశాడు ఆకాష్. అమ్మా, తనేదో సూసైడ్ పాయింట్ వైపు వెళ్తోందమ్మా, నాకేంటో తేడాగా అనిపిస్తోంది, ఉండు నేను మళ్ళీ కాల్ చేస్తా ఆగు అంటూ రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా లారీ వచ్చి గుద్దటంతో అక్కడికక్కడే చనిపోయాడు ఆకాష్ అంటూ ఆకాష్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉండగా షాక్లో కింద కూర్చుండిపోయింది ఆశ. కాసేపటి సైలెన్స్ తర్వాత ఆశ ఇంకా కీర్తి ఆకాష్ వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చేశారు. ఆశ ఇంకా అదే సైలెన్స్లో ఉండగా, అంటే నువ్వు మాట్లాడింది ఆకాష్ తోడు కాదా అని కీర్తి అడగగా, కాదు అన్నట్టుగా మెల్లగా తలూపుతుండగా, ఆకాష్ ఆత్మతోనా అని కీర్తి అనగా ఇద్దరు ఒకళ్ళనొకరు చూసుకొని షాక్ అయ్యారు.